వెల్కమ్ టు పదండి విందుకు. సముద్రంలో ఈదాలనుకుంటే సొరచాపలాగా షార్ప్ గా ఉండాలనిపిస్తుంది. ఆకాశంలో ఎగరాలనుకుంటే హమ్మింగ్ బర్డ్ లాగా స్పీడ్ గా ఉండాలనిపిస్తుంది. ఇంతకంటే గొప్పగా ఏముంటుంది అనుకుంటే ఫిల్మ్ నగర్ లోని శ్రీ సాయి బృందావన్ రెస్టారెంట్ లోని రుచికరమైన ఐటమ్స్ ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి విందుకు. వావ్, చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్గా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి, రెస్టారెంట్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఆ అంబియన్స్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నయనానందం చాలా కూల్గా ఉంది. లైట్ పింక్ వాల్స్ కనిపిస్తున్నాయి అండ్ రూఫ్ ఏమో విత్ వైట్ కలర్ అండ్ బ్లూ స్ట్రిప్పింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే అమేజింగ్ వాల్ పెయింట్ ఉంది. ఈజిప్షియన్ ఆర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో అది కూడా ఫుడ్ సర్వ్ చేస్తుంది. చూసారా ఎంత క్రియేటివ్. మీరు రండి, మేము మీకు ఫుడ్ సర్వ్ చేస్తామని చెప్తుంది ఈ పెయింటింగ్ కూడా. సో వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తారు శ్రీ సాయి బృందావన్ రెస్టారెంట్ వాళ్ళు అనేది ఇంకాసేపట్లో చెప్తాను. అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా కనిపిస్తుంది. ఇక్కడ వైట్ రెగ్జిన్ సోఫాస్ ఉన్నాయి అండ్ బ్రౌన్ కలర్ టేబుల్స్. దానిపైన ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాట్స్. యాక్చువల్లీ చాలా ఫర్మ్గా ఉన్నాయి టేబుల్ మ్యాట్స్. యాక్చువల్గా టేబుల్ మ్యాట్స్ మనకి పని లేదు, కాకపోతే మనం ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా తినాలి అంటే ఇట్లాంటి ఫర్మ్ టేబుల్ మ్యాట్స్ ఉండాలి. అప్పుడు మనం ఈ ప్లేట్ని ఎటు కావాలంటే అటు బాగా తిప్పుకోవచ్చు అనమాట. సరే, సో ఇది ఇక్కడ ఉన్న అంబియన్స్ గురించి. మరి లోపల ఏముంది, అసలు ఆ రూమ్ ఏంటి తెలుసుకుందాం రండి. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ డైనింగ్ రూమ్. వావ్, సేమ్ అలానే ఉంది. బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. కాకపోతే ఇక్కడ హ్యాపీగా ప్రైవేట్ రూమ్ కాబట్టి ఏమైనా మీటింగ్స్ ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నా, ఆర్ బర్త్డే పార్టీస్, చిన్న చిన్న గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇది హ్యాపీగా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి సీటింగ్ విషయానికి వస్తే బయట ఎలా ఉందో అలానే వైట్ కలర్, కొంచెం క్రీమ్ కనిపిస్తుంది. క్రీమ్ కలర్ రెగ్జిన్ సోఫాస్ ఉన్నాయి అండ్ టేబుల్ మీద నీట్గా క్లాత్ వేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. అంబియన్స్ అయితే ఐఎమ్ లవింగ్ ఇట్. సో హాల్ ఉంది, 2 ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇంతే అనుకుంటున్నారా? కాదు, శ్రీ సాయి బృందావన్ పైన టెర్రస్ కూడా ఉంది అండ్ ఆ టెర్రస్ కూడా చాలా బాగుంటుందంట. ఎలా ఉంటుందో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. వావ్, అంబియన్స్ ఇస్ ఆసమ్. ఇక్కడ వాల్ పెయింట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో వాల్ మీద ఉన్న పిక్చర్స్ కూడా మనకి సర్వ్ చేస్తున్నాయి అనమాట. అక్కడేమో చక్కగా ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తున్నాడు, ట్రీట్స్ సర్వ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు, టీ సర్వ్ చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఒక రొమాంటిక్ కపుల్ హ్యాపీగా దే ఆర్ స్పెండింగ్ టైం అనమాట. సో కపుల్స్ రావచ్చు, ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, హ్యాపీగా ఇక్కడ చిల్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అంత కూల్ అండ్ చాలా హ్యాపీగా ఉంది అంబియన్స్ అంతాను. మరి ఇక్కడ ఆ కపుల్ పిక్చర్ పెట్టాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ కపుల్స్ అందరూ బాగా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కపుల్ సీటింగ్ కూడా చాలా చక్కగా మనం చూడొచ్చు. ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడ చిల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంబియన్స్ చాలా కూల్ ఉంది. ఇది లంచ్ టైం కాబట్టి సన్లైట్లో మనకి ఇలా కనిపిస్తుంది. నైట్ వస్తే ఈ ల్యాంప్స్ అన్నీ కూడా వెలుగుతాయి, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది అంబియన్స్. అండ్ ఇక్కడ వాల్ పెయింటింగ్స్ అవి చూసాము. అండ్ సీటింగ్ విషయానికి వస్తే కింద అయితే రెగ్జిన్ సోఫాస్ కనిపించాయి. ఇక్కడ వుడెన్ చైర్స్ ఉన్నాయి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ చైర్స్ ఇవి, అండ్ ఇవి వుడెన్ చైర్స్. ఈ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి కూర్చొని చూద్దాం ఎంత మెత్తగా ఉందో. వావ్, సూపర్ కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ ఫోక్, ఇక్కడ స్పూన్ కూడా ఉంది, ప్లేట్ కూడా ఉంది, గ్లాస్ కూడా ఉంది. అండ్ యాక్చువల్గా మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత సీటింగ్ పొజిషన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చైర్కి టేబుల్కి ఉండాల్సిన డిఫరెన్స్. ఆ హైట్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంత కంఫర్టబుల్గా మనం కూర్చోగలం. అండ్ ఇక్కడ నా హైట్కి ఇది పర్ఫెక్ట్. హ్యాపీగా కూర్చోవచ్చు, నేను హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు అనమాట. అంత కంఫర్టబుల్గా ఉంది సీటింగ్. సేమ్ అలానే నించున్నాను కదా. అంటే ఆ అబ్బాయి అని ఎందుకు నోరు తెరుచుకున్నాడు?
అంటే ఇక్కడికి వస్తే మీరు అని లొట్టలేసుకుంటూ తింటారు అని సింబలైజ్ చేస్తుంది అనమాట వాల్ పెయింటింగ్. అన్ని పెయింటింగ్స్కి నేను చాలా చక్కగా అర్థం తెలుసుకుంటున్నాను. అండ్ ఫుడ్ గురించి కూడా నేను అర్థం తెలుసుకుంటాను. ఫుడ్ ఎలా ఉందో కూడా కనుక్కుంటాను, టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో ఫుడ్ మెనూ చూద్దాం, మేనేజర్తో మాట్లాడదాం, రండి. అండ్ నా దగ్గరికి వచ్చేసింది మెనూ కార్డ్. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. సరే, ఈ మెనూ కార్డ్ నేను చూసి ఇందులో ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను పరిశోధన చేయలేను, కానీ ఇక్కడ మన మేనేజర్ గారు ఉన్నారు, స్వామిరాజ్ గారు. సో స్వామిరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో స్వామిరాజ్ గారు, వెల్కమ్ టు పదండి విందుకు. ఎంటర్ అవ్వగానే అంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా కూల్ ఉంది. అండ్ ఈ థీమ్, ప్రతి వాల్ పైన పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ పైన టెరెస్ పైన కూడా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, పోర్ట్రేట్స్ ఉన్నాయి. సో ఈ థీమ్ ఎవరి ఐడియా? ఇది మా బాస్ ఐడియా మేడం. మొత్తం బాస్ అంతా ఐడియా చేశారా? మీరేం చేస్తూ ఉంటారు? రీసెంట్గా నేను ఇందులో జాయిన్ అయ్యాను. ఓకే, ఇది కొత్త ప్రాపర్టీ. ఇది మాకు ఇంకా ముందు టూ బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరులో చిలకలూరుపేట ఒకటి, నరసరావుపేటలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది 3rd బ్రాంచ్. సో చిలకలూరుపేట, నరసరావుపేట అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్. సూపర్. సో ఫిల్మ్ నగర్ లో చాలా మంచి మెయిన్ ఏరియాలో ఉంది. సో మీకు చాలా రష్ ఉంటుందా? ఉంటుంది మేడం, రష్ ఉంటుంది. సో మార్నింగ్ లంచ్, డిన్నర్ ఫుల్ ఆన్ వస్తుంటారా? ఫుల్ వస్తుంటారు మేడం. ఓకే, ఎట్లాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు? ఫ్యామిలీస్ వస్తూ ఉంటారా, కపుల్స్ వస్తూ ఉంటారా, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా? అంటే అందరూ వస్తారు మేడం. మల్టీ క్యూజన్ అంటే అందరూ వస్తుంటారు, ఫ్యామిలీస్, కపుల్స్, సమ్ కంపెనీస్, అరౌండ్ కంపెనీస్ ఉన్నాయి. మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ కి ఇక్కడ మనం ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి కదా? ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. సూపర్. సో సమ్ కిటీ పార్టీస్ అట్లాంటి కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హ్యాపీగా శ్రీ సాయి బృందావనంలో కిటీ పార్టీస్ చేసుకోవచ్చు, కాన్ఫరెన్సెస్ చేసుకోవచ్చు, మీటింగ్స్ చేసుకోవచ్చు, చిల్ అవుట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా ఎంజాయ్ చేసుకోవాలి? ఫుడ్ తోనే కదా. మరి మెనూ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. శ్రీ సాయి బృందావన్ స్పెషాలిటీ ఏంటి? ప్రత్యేకంగా మేడం మాది ఆంధ్ర క్యూజన్స్ ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. లైక్ నాటుకోడి పులుసు, రాగి సంగటి విత్ చికెన్ కర్రీ, ఇది మా స్పెషాలిటీ డిషెస్. అదేంటది 2 చెప్పారు, చాలా ఉంటాయి కదా? ఇంకా చాలా ఉన్నాయి మేడం, అది సర్ప్రైజ్. అది నేను ఆర్డర్ ఇస్తాను, మీరు టేస్ట్ చేసి చెప్పండి మేడం. ఓ మై గాడ్, ఈ కలర్ఫుల్ ఐటమ్స్ చూస్తే నాకైతే నోరు ఊరింది, కానీ ఈయన ఇంకా ఊరిస్తున్నారు. సర్ప్రైజ్ అంట, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందాము. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై డిషెస్ అండి. ఎప్పుడు వస్తాయి? డెఫినెట్లీ ఇప్పుడు తీసుకొస్తాను. సో చూసారు కదా, స్వామిరాజ్ గారు మనకి చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశారు అండ్ మనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. వచ్చేసాయి నా దగ్గరికి ఎన్ని డిషెస్, కన్నుల విందు. ఇప్పుడు నా పొట్టకి కూడా చాలా పెద్ద విందు అనమాట, చాలా మంచి విందు. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నాకు మెయిన్ కోర్స్ వచ్చేసింది, స్టార్టర్స్ వచ్చేసాయి, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. నేను తినడం ఒక్కటే బ్యాలెన్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ విందు భోజనం. దిస్ వెరీ వెరీ హాట్. తినక ముందే నోరు ఊరుతుంది. And I'm going to taste this paneer tikka. యాంకరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఫీలింగ్ కోసం చాలా వెయిట్ చేశాను. ఏదో ఒక ఐటమ్ టేస్ట్ చేయాలి, ఆ టేస్ట్ చేసిన ఐటమ్ గురించి చెప్పాలి అని. స్పైసీ లవర్స్కి డెఫినెట్గా యూ హ్యావ్ టు ట్రై దిస్ బికాస్ ఇట్స్ వెరీ వెరీ స్పైసీ. వెజిటేరియన్స్ యాక్చువల్గా ఆలోచిస్తూ ఉంటారు ఏం ఐటమ్ ఆర్డర్ చేయాలి స్టార్టర్స్లో. మీరు అస్సలు ఆలోచించకండి, శ్రీ సాయి బృందావన్లో పనీర్ టిక్కా ఆర్డర్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. సో యాక్చువల్గా ఇది వదలాలనిపించట్లేదు, మొత్తం తినేయాలనిపిస్తుంది, కానీ టేస్ట్ చేశాను కాబట్టి తర్వాత దీన్ని కుమ్మేస్తాను. మనం నెక్స్ట్ ఐటమ్కి కూడా వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ సెసమీ టోస్ట్. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీని హిందీలో తిల్ అంటారు, తెలుగులో నువ్వులు అంటారు, ఇంగ్లీష్లో సెసమీ అంటారు. సో సెసమీ టోస్ట్ అనమాట. దీంతో హాట్ గార్లిక్ చట్నీ కూడా ఉంది. సో లెట్స్ టేస్ట్ దిస్ సెసమీ టోస్ట్. సెసమీ టోస్ట్ గార్లిక్ లవర్స్కి గో. You have to taste it if you love garlic.
సో ఇందులో గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ దిస్ టోస్ట్ ఇస్ మేడ్ ఆఫ్ బ్రెడ్, క్రిస్పీగా ఉంది. అండ్ దీని లోపల ఉన్న స్టఫ్ కూడా చాలా బాగుంది. స్టఫింగ్ ఆలు కూడా పెట్టినట్టున్నారు ఇందులో. ఆలు, గార్లిక్, క్యారెట్, ఇంకా ఇందులో క్యాబేజ్ కూడా కనిపిస్తుంది, పనీర్ కనిపిస్తుంది. వెజ్ లవర్స్కి యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దిస్. సో ఈ ఐటమ్ కూడా మనం టేస్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ మై ఫేవరెట్, స్వీట్ అండ్ స్పైసీ థై పై చికెన్. కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, క్రిస్ప్గా. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. దీని డెకరేషన్ కూడా, దీని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో ఉన్న క్యారెట్ ఫ్లవర్స్ నాకు ఎట్లా తినాలనిపిస్తుంది, కానీ చికెన్ ముందు క్యారెట్ ఏం తింటాను చెప్పండి. అండ్ మధ్య మధ్యలో ఇందులో కాజు కూడా కనిపిస్తుంది, టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా మిక్స్ చేసి పెట్టారు. సో విత్ చికెన్ మనం క్యాప్సికమ్, కాజు కూడా తీసుకొని తింటే అదిరిపోతుంది. సో ఈ ఐటమ్ టేస్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. మీరు దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా, బుర్జ్ ఖలీఫా చూడాలనుకుంటున్నారా? అయితే శ్రీ సాయి బృందావన్కి వచ్చేయండి. ఇదే ఒక పెద్ద బుర్జ్ ఖలీఫా, ఎందుకంటే ఇదే అబుదాబి కాబట్టి. ఎస్, దిస్ ఈస్ చికెన్ అబుదాబి. ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంట ఇది. సో సాయి బృందావన్ లో స్పెషల్ సిగ్నేచర్ ఐటమ్ ఏంటి, ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే దాట్స్ చికెన్ అబుదాబి. సో చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ బుర్జ్ ఖలీఫా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదా, అలానే ఇక్కడ ప్రెజెంటేషన్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ yellow, ఇక్కడ ఆరెంజ్, అండ్ మధ్యలో కొరియాండర్ ఫ్లేవర్. ఐ లవ్ ఇట్. ఎగ్ ని గ్రేట్ చేసి వేశారు. ఈ టాపింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. సో లేట్ చేయకుండా లెట్స్ టేస్ట్ ఇట్. అంత స్పైసీగా లేదు అండ్ స్పైసీనెస్ లేకుండా లేదు, అంత కరెక్ట్ మీడియం స్పైసీ అనమాట. పనీర్ టిక్కా వాజ్ వెరీ వెరీ స్పైసీ. సో ఇది అందరు తినగలరు, చిన్నపిల్లలు కూడా తినగలరు. అండ్ కాజల్ టేస్ట్ చేస్తుంటే అబ్బా నేను కూడా టేస్ట్ చేస్తే బాగుండు అని మీరు అట్లా నోరు ఊరించుకొని అలా చూడకండి, వచ్చేయండి. శ్రీ సాయి బృందావన్లో మాత్రమే దొరుకుతుంది చికెన్ అబుదాబి. సో ఈ ఐటమ్ కూడా టేస్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఆహా, రాగానే అసలు ఈ డిష్ తీసుకురాగానే గుమగుమలన్నమాట. అండ్ ఈ ఐటమ్ పేరు పత్రోలీ కబాబ్. వాసనే ఇంత బాగుంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. చాలా బాగా బాయిల్ అయింది చికెన్. ఎక్కువ కొంచెం కుకుంబర్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఇందులో. అండ్ దీని మీద కూడా టాపింగ్కి, ఓ మై గాడ్, దిస్ ఈస్ అ సర్ప్రైజ్. ఈ చికెన్ లోపల స్టఫింగ్ ఉంది. వాట్ ఈస్ దిస్? షెఫ్ని అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఈ పత్రోలీ కబాబ్ పేరే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఈ డిష్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఇదేంటో తెలియాలంటే టేస్ట్ చేయాలి, తిన్నాక చెప్తాను అదేంటో. అండ్ దిస్ స్టఫింగ్ ఇస్ ఎగ్. సో యమ్మీయా, వదలాలనిపించట్లేదు నాకు. కానీ నెక్స్ట్ ఐటమ్ కూడా తినాలి కదా, టేస్ట్ చేయాలి కదా. ఆ టేస్ట్ గురించి మీకు చెప్పాలి కదా, మీరందరూ వెయిటింగ్ కదా. అసలే నెక్స్ట్ మెయిన్ కోర్స్. సో స్టార్టర్స్ సంగతి ఇప్పుడు అయిపోయింది అండ్ ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. అండ్ మెయిన్ కోర్స్లో 2 ఐటమ్స్ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఒకటి బిర్యానీ, ఇంకొకటి రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. అండ్ మెనూ కార్డ్లో నుంచి మన మేనేజర్ స్వామిరాజు గారు స్పెషల్గా కాజల్ కోసం ఏం ఐటమ్ ఆర్డర్ చేశారు అంటే బిర్యానీ. ఇది శ్రీ సాయి బృందావన్ స్పెషల్ బిర్యానీ అన్నమాట. సో మీరు వచ్చినప్పుడు శ్రీ సాయి బృందావన్ ఫిల్మ్ నగర్లో ఖచ్చితంగా ఈ బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది సిగ్నేచర్ డిష్ కాబట్టి. సో ఈ చికెన్ బిర్యానీ కాదు, శ్రీ సాయి బృందావన్ స్పెషల్ చికెన్ బిర్యానీని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను.
అమోఘం, అద్భుతం, తింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది బిర్యానీ. బిర్యానీ లవర్స్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దిస్. బిర్యానీలో ఉండాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ప్రతి రైస్లో అది ఏమంటారు అణిగి దాని లోపల ఆ ఫ్లేవర్ అంతా తీసుకొని చాలా టేస్టీగా ఉంది. సో శ్రీ సాయి బృందావన్ స్పెషల్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసేసాను కాబట్టి నా టేబుల్ మీద ఇంకో అద్భుతమైన ఐటమ్ వెయిట్ చేస్తుంది. ఎస్, దట్ ఈస్ రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు. టేస్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉంది నా ఫేవరెట్ రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు. చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రజెంటేషన్ నేను చూడడం, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా రాగి సంకటి, రాగి ముద్ద తీసుకొచ్చేస్తారు అండ్ నాటుకోడి పులుసు తీసుకొచ్చేస్తారు. ఏమో మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రజెంటేషన్ చూడొచ్చేమో, బట్ నేను మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి ప్రజెంటేషన్. రాగి సంకటిని మొత్తం ఇట్లా పెట్టేసి రాగి ముద్దని దాని లోపల నాటుకోడి పులుసుని ప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. ఎందుకంటే హ్యాపీగా ఇట్లానే కలిపేసుకుని తినేయచ్చు కదా. ఇట్స్ ఆసమ్, చాలా బాగుంది. జనరల్గా రాగి సంకటి అంటే రైస్ ఇంత కనిపించదు, రాగి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో రైస్ కూడా కనిపిస్తుంది, రాగి కూడా కనిపిస్తుంది. సో రెండు ఈక్వల్ అమౌంట్స్లో వేసినట్టు ఉన్నారు. రైస్ అండ్ రాగి దే ఆర్ ఇన్ ఈక్వల్ అమౌంట్స్ ఐ గెస్. అండ్ రాగి సంకటి చాలా కమ్మగా ఉంది. అఫ్ కోర్స్ దాని టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది, బట్ ఇక్కడ శ్రీ సాయి బృందావన్ రాగి సంకటి చాలా కమ్మగా ఉంది. ఐ లవ్ ఇట్. ఇప్పటి వరకు టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నిట్లోనూ కొన్ని ఫ్లేవర్స్ నాకు అర్థం కాల. అంటే అది చాలా టేస్టీగా ఉంది, కానీ అది షెఫ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో వేస్తుంటారు, ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుంది. మరి ఆ మ్యాజిక్ ఏంటి, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి, షెఫ్ని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఇంకాసేపట్లో షెఫ్ దగ్గరికి వెళ్ళి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం. ఆహా, ఎన్ని ఐటమ్స్! అండ్ అందులో స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్నీ టేస్ట్ చేసాం. వెజ్, నాన్ వెజ్ అన్నీ ఎంత టేస్టీగా ఉన్నాయి. మరి ఇవన్నీ వండింది ఎవరు, ఇవన్నీ తయారు చేస్తుంది ఇక్కడ షెఫ్. మరి ఆ షెఫ్ని కలిసిద్దాం. హలో उमेश प्रसाद जी, वेलकम टू पदन्नी विंदु. मैंने आपके बनाए हुए सारे आइटम्स टेस्ट किए, सारे के सारे बहुत खूब है, बेहतरीन है, लाजवाब है, बढ़िया है. तो అన్ని ఐటమ్స్లో కల్లా నాకు బాగా నచ్చింది, మీరు కూడా చూసారు కదా, నాకు రాగి సంకటి బాగా నచ్చింది, నాటుకోడి పులుసు, అండ్ అన్నిటికన్నా ఇంకా బాగా నచ్చింది బిర్యానీ. యమ్మీ అంటే యమ్మీ ఉంది. అండ్ ఇంకొకటి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో స్టఫింగ్ ఉంటుంది. చికెన్లో స్టఫింగ్ నేను ఫర్ ది ఫస్ట్ టైం చూడడము. पत्रोली कबाब కూడా నాకు బాగా నచ్చింది. సో बताइए आप पत्रोली कबाब में वो स्टफिंग, एग का स्टफिंग डालना है, चिकन चॉप करके एग और चिकन भी चॉप करके डाला हुआ है. अच्छा, तो जिंजर गार्लिक, ग्रीन चिल्ली पूरा चॉप करके. हाँ, जिंजर और गार्लिक का फ्रेग्रेंस फ्लेवर तो बहुत ही आ रहा था. इट वाज वेरी वेरी नाइस. तो उस आइटम आपने कहाँ से सीखा वो आइटम बनाना? दिल्ली में सीखे आप? अच्छा, कितने सालों से आप शेफ कर रहे हैं? शेफ का नाम 15 years. वाह, 15 years इंडस्ट्री ఇక్కడ. మరి ఆ చేతిలో మ్యాజిక్ కాకుండా ఇంకేముంటుందండి. और चिकन बिरयानी जो है श्री साई वृंदावन स्पेशल चिकन बिरयानी, वो भी बढ़िया है, बहुत ही कमाल का है. तो आप उसमें क्या सीक्रेट इंग्रेडिएंट्स डाल के बनाए? सीक्रेट में बिरयानी में डालते वही, उसमें रोज वाटर यूज करते हैं. रोज वाटर यूज करते हैं, इलायची पाउडर डालते हैं. ఇలాచీ పౌడర్. और बाकी के जो भी है మిగతాదంతా బిర్యానీలో ఏం యూజ్ చేస్తారో అదే యూజ్ చేస్తారంట. కానీ రోజ్ వాటర్ అండ్ ఇలాచీ పౌడర్ అనేది ఆయన ఎక్స్ట్రా, ఆయన सीक्रेट इंग्रेडिएंट. आपने आप खुद से डाल रहे हैं ये रोज वाटर और इलायची पाउडर, या सभी डालते हैं वैसा? सब डालते हैं वैसा. तो उमेश जी, आपके हाथ में तो जादू है, कमाल है. थैंक यू सो मच. आप ऐसे ही अच्छे डिशेस बनाते रहिए, हमसे प्यार ऐसे ही लेते रहिए. थैंक यू సో మచ్. మంచి ఐటమ్స్ టేస్ట్ చేసిన తర్వాత, ఆ ఐటమ్స్ ని తయారు చేసిన షెఫ్ తో మాట్లాడిన తర్వాత అంతా ఆయనే చేశారు అని కనుక్కున్నాం కాబట్టి, ఆయనతోనే మాట్లాడదాం. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ శ్రీ సాయి బృందావన్ ఎండి బాస్ నరేష్ గారు.
హలో నరేష్ గారు, వెల్కమ్ టు పదండి విందుకు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగుందండి మీ రెస్టారెంట్. థ్యాంక్స్ అండి. ఈ ఫస్ట్ రాగానే నాకు అంబియన్స్ మీద కళ్ళు పడ్డాయి. అంబియన్స్ చాలా కూల్ గా ఉంది, రాగానే చాలా కళ్ళకి ప్రశాంతత అనిపించింది. సో ఈ అంబియన్స్ ఇలా సెలెక్ట్ చేయడానికి మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేసింది? జస్ట్ ఈజ్ మై థాట్స్ అండి. ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ ప్రకారం నేను వర్క్ చేసి అంబియన్స్ అంతా నేను ఉంచాను. ఫ్రెండ్స్ కొద్దిగా సజెషన్ ఇచ్చారు, క్లోజ్ ఫ్రెండ్స్. మా బ్రదర్ లోకేష్ అనమాట, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీంట్లో. సో పార్ట్నర్స్ ఉన్నారనమాట. మా బ్రదర్ ఇద్దరం కలిసి చేస్తున్నాం. సో మీకు ఫ్రాంచైజీస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏమన్నా వేరే బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరు డిస్ట్రిక్ట్ లో చిలకలూరుపేటలో ఒకటి 2014 ఆగస్ట్ 15 లాంచ్ చేసాం, అది 2014 లో. ఇంకోటి వచ్చేపాటికి నర్సరావుపేటలో ఉంది, అది కూడా రీసెంట్ గా 4-5 months బ్యాక్ లాంచ్ చేసాము. ఇది హైదరాబాద్ లో వచ్చేపాటికి జస్ట్ ఒక 10 days బ్యాక్ ఓపెన్ చేసాం రెస్టారెంట్. ఓకే, సో మీరు ఈ ఐటమ్స్ ఉండాలి మెనూలో, ఇలాంటి ఐటమ్స్ ఉండాలి అని ఎలా ఫైనల్ చేశారు? అది 2 years నుంచి ఒకటే మెనూ అండి మాది. అక్కడ చిలకలూరుపేట నర్సరావుపేటలో ఏ ఐటమ్స్ అయితే మేము మెనూలో ఫాలో అవుతున్నాము అదే మెనూను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం అనమాట. ఇంకా దానికి మళ్ళీ హైదరాబాద్ ప్రజల టేస్ట్ తగ్గట్టు కొన్ని హైదరాబాదీ ఐటమ్స్ ని స్పెషల్ గా యాడ్ చేసాం ఇక్కడ. ఓకే, సో హైదరాబాదీ ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటాయి, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ బ్రాంచ్ కదా మీకు? సో హైదరాబాద్ లో ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్ గా ఫ్యూచర్ లో వి హావ్ ప్లాన్స్ టు ఓపెన్ న్యూ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. అదే ఫస్ట్ ఇది సక్సెస్ అయిన తర్వాత వేరే బ్రాంచెస్ వెళ్దామని చెప్పి ఆలోచన ఉంది. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ నగర్ లో సక్సెస్ అయిపోయింది, కాజల్ చెప్తుంది సక్సెస్. సో ఇంకా ఏ ఏరియాస్ లో అనుకుంటున్నారు? ఇంకా గచ్చిబౌలి, మాదాపూర్, ప్రస్తుతానికి గచ్చిబౌలి మాదాపూర్ అనుకుంటున్నారు. సో గచ్చిబౌలి మాదాపూర్ లో ఉన్న ప్రజలందరూ వెయిట్ చేయండి, శ్రీ సాయి బృందావన్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఈ రెస్టారెంట్ లోని టేస్టీ ఫుడ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నైస్ అండి, వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ వెరీ నైస్ బీయింగ్ హియర్. సో ఫైనల్ గా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి, పదండి విందుకు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈటీవీ అభిరుచి ఛానల్ వారికి ముందరగా కృతజ్ఞతలు. ఈ రోజు మా రెస్టారెంట్ కి వచ్చి మా ప్రమోషన్స్ కి మీరు ఎంతో తోడ్పడ్డారు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి, ఈటీవీ యాజమాన్యానికి అందరికీ మా తరపున, శ్రీ సాయి బృందావన్ రెస్టారెంట్ వారి తరపున, స్టాఫ్ తరపున, మా తరపున, అందరి తరపున చాలా కృతజ్ఞతలు. సో ఇది ఇవాటి మన పదండి విందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెస్టారెంట్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, ఎంజాయ్ every second of your life and eat healthy and tasty. Take care, love you all, bye.